మీకు ఇప్పుడు కరకరలాడే చక్రాలు, ఈ చెక్కలు చూసారా అసలు ఎంత బాగున్నాయి కదా. చెక్కలు చూడండి, చూడటానికి ఎంత ఉందో, చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. కరకరలాడతాను. దీన్ని ఎలా తయారు చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ బియ్య పిండిని తీసుకున్నాను. బియ్య పిండిని ఇదిగో చూడండి, దానిలో అల్లం, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి వేడి నీళ్ళల్లో ఉక్కబెట్టానండి. ఇది ఉక్కబెట్టిన పిండి అనమాట. ఈ ఉక్కబెట్టిన పిండిని ఏం చేశానంటే ఇలా బౌల్స్ చేశాను. ఈ బౌల్స్ని మనం చపాతీలు చేసుకునే దాంతో ఇలా చేసి చూడండి, ఇవన్నీ కూడా మీకు ఇలా చేసి పెట్టాను అనమాట. చేసి పెట్టి దీన్ని నూనెలో వేసి ఇలా వేయించుతున్నాను అనమాట. నూనెలో ఏం చేస్తే ఇదిగో చూడండి, కరకరలాడే చెక్కలు ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నాయో. మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. చాలా బాగున్నాయండి. కరకరలాడుతూ స్పైసీగాను చూడటానికే కాదు, తినడానికి మట్టుకు బ్రహ్మాండంగా ఉన్నాయి. అట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అన్నమాట. ఇలాంటి రెసిపీ మీకు కావాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.